ఫార్మాపై రేవంత్ సర్కారు వెనక్కు తగ్గనప్పటికీ లగచర్ల రైతుల మెడపై కత్తి వేలాడుతూనే ఉంది. ఇండస్ట్రియల్ పార్కు దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందని జోరుగా ప్రచారం జరుగుతుంది. కంపెనీల ముసుగులో లగచర్ల గిరిజన రైతుల భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తోందని తెలుస్తోంది. దీంతో ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేదే లేదని లగచర్ల అన్నదాతలు తేల్చి చెబుతున్నారు. భూములను కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో పోరాటానికి సైతం వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లగచర్ల నుంచి మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ను ఒకసారి చూద్దాం. మొత్తానికి ప్రభుత్వం అయితే దిగొచ్చింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చొరవతో కూడా ఈ లగచర్ల భూ సేకరణ బాధితులకు విముక్తి లభించిందని చెప్పుకోవచ్చు. కాకపోతే మరికొంత అసహనానికి కూడా కొంతమంది గురవుతున్నారు. ఎందుకంటే ఈ భూ సేకరణలో భాగంగా ఫార్మా కంపెనీ రాకపోవచ్చేమో కానీ ఇతర కంపెనీలు వచ్చి మాత్రం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కొంతమంది గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ ఉన్న రైతులు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం ఒక చైన్లో ఉన్నాము. ఇక్కడ ఒక మహిళను మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వారికి ఈ ఫార్మా కంపెనీ క్యాన్సిల్ అయిందని తెలుసా, లేదా ఒకవేళ క్యాన్సిల్ అయితే ఏంటి, ఎట్లా ఉండబోతుంది మళ్ళీ అని చెప్పేసి వారి మాటలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే నిన్న ఫార్మా కంపెనీ క్యాన్సిల్ అయిందని మీకు తెలుసా? తెలుసు, కానీ మేము అది కూడా ఫార్మా కంపెనీ అయిందని చెప్తాం, కానీ మేము వేరే కంపెనీ వస్తున్నాను అంటున్నారు, కానీ మేము ఇవ్వట్లేము. మా భూములు మాకు ఉండాలి. ఏ కంపెనీ మా అవసరం లేదు. మా భూములు మాకు అవసరం. మా భూముల్లో మేము మా పంటలు చేసుకొని మేము తినేవాళ్ళం. ఆ కంపెనీ తీసుకొని మాకేం అవసరం? మాకు కంపెనీతో మాకేమైనా లాభం? సరే, ఇప్పుడు ఫార్మా కంపెనీ రద్దు చేసిరని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మళ్ళీ ఫార్మా కంపెనీ కాకుండా వేరే కంపెనీ వస్తే కూడా మీరు భూములు ఇయ్యమంటే ఇయ్యము. ఎందుకు ఇస్తాము? ఎన్ని రోజులు మేము అన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే ఒకసారి వచ్చి సీఎం ఈ కంపెనీ లేదమ్మా, మీరు ఇస్తే నేను వేస్తా, లేకపోతే లేదంటాను ఎప్పుడు ఒకసారైనా వచ్చి మాకు అన్నాడా? అనలేడు. గొడవ అయిందంటానన్న అన్నట్టు మాత్రమే మా వాళ్ళనంతా జైల్లో తీసుకుపోయి వేసిండ్రా. ఇప్పటి వరకు మీ వాళ్ళు ఆచూకీ ఏమైనా చెప్పారా, ఎక్కడ ఉన్నారు ఏందని? ఏం చెప్పలేరు. వాళ్ళు ఏ జైల్లో ఉన్నారో, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు ఇప్పటి వరకు పాటలేదు. ఒకవేళ వేరే కంపెనీ వస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, మళ్ళీ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఏం లేదు, ఇయ్యరు. వాళ్ళు చెప్తానే ఉంటారు. పెద్దోళ్ళు ఇక పేదోళ్ళకు ఏదైనా చెప్తానే ఉంటారు, ఉద్యోగం ఇస్తాము, అది ఇస్తాం, ఇది. వాళ్ళు ఇయ్యరు. మా భూముల అక్కడికి వద్దు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే మాట, మీరు ఏ కంపెనీ వచ్చినా కూడా భూమి ఇయ్యము. మేము ఎక్కడ వెళ్తాం, మేము ఎక్కడ మా ఇంకో ఇంత వరి పొలాలు కొద్ది వండితే ఆవిడని చేసుకొని మేము తినేవాళ్ళము. మేము నీతో వచ్చి అడుకుంటామా? పెట్టు అని పెడతావా? పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారంటారు కదా వేరే కంపెనీ? ఇయ్యరు. అట్లే చెప్తుంటారు. రేవంత్ రెడ్డి సార్కి గెలిపిస్తే నీకు అన్ని రైతు భరోసా ఇస్తా, ఎకరకు 15,000 అని, 2,500 మహిళలకు ఇస్తా అన్నాడు. మళ్ళీ గ్యాస్ ఫ్రీ అన్నాడు, 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? మాకు అవసరమే లేదు. ఆయన సొత్తు వద్దు మాకు. మాకు కష్టం చేసుకొని మేము తింటాము. ఆయన డబ్బులు వద్దు, ఆయన హామీలు వద్దు, అది ఏం వద్దు. ఈ పంటలు చూడు సార్, ఎట్లా ఇస్తాం ఆయనకు? ఇది తెలియదా? సార్ వచ్చి చూడాలి ఒకసారి, ఇక్కడ వచ్చి చూడనికే తరం అయితలేదా? ఎందుకు రావట్లేడు? లగచర్ల అంటే గెలిచిండు, మరి ఇక్కడ వచ్చి చూస్తే కదా ఆయనకు తెలిసేది ఎంత. ఇల్లు పొలాలు ఉన్నాయా, పడా ఉన్నాయా, ఎట్లున్నాయంటే నీకు తెలియదా? వచ్చి చూడాలి ఒకసారి. ఫార్మా వస్తలేదు, వేరే కంపెనీలో వస్తా, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా, అది ఇస్తా అంటానంటే అది మాకు నచ్చని పని. మాకు అవసరమే లేదు. మా భూములు మాకు ఉండాలి సార్. లగచర్ల భూ సేకరణ విషయంలో కొంత అంటే ఈ భూమిని తీసుకోవట్లేదని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దాన్ని పూర్తిగా కూడా నిజం చేయాలని చెప్పేసి ఇక్కడ గ్రామ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఫార్మా కంపెనీ తీసి వేరేది టెక్స్టైల్ కానీ లేకపోతే ఇతర కంపెనీలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఎలాంటి కంపెనీ కూడా తీసుకురావద్దు, ఎలాంటి కంపెనీ కూడా ఇక్కడ పెట్టొద్దు అని చెప్పేసి ఇక్కడ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక చేను దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, కంది చేను ఇప్పటికే చేను పంట చేతికొచ్చింది, కానీ మా పిల్లలు మా దగ్గర లేరని చెప్పేసి వాళ్ళు కొంత అసహనానికి గురి అవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. అవ చెప్పు, అంటే ఈరోజు నేను కంపెనీకి భూమి తీసుకుంటామని చెప్పారు కదా, మళ్ళీ ఈరోజు కంపెనీకి భూమి తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది, ఏంది? మేమైతే మా పాన వచ్చిన భూమి ఇయ్యాము. ఈ పార్లా కంపెనీ పెడతా అంటేనంటే పెట్టాను, వేరే భూమి పెడతా అంటేనే ఇయ్యాం. ఇంత చేసాడికి ఒక చిన్నది పెడతా అంటేనే భూమి ఇయ్యాం మేము. మా పాన వచ్చే ఎట్లనే జల్ల పడినాము. కాదవా, ఇప్పుడు ఫార్మా కంపెనీకి ఇక్కడ పెట్టట్లేదని చెప్పేసి ఒకటి చెప్పారు, మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది? పెట్టామన్నారు కానీ ఏమో
ఇట్లనే అంటాడు మళ్ళా ఏమో పెడతారు అంత సరే చేస్తున్నారు అంట మీనా మొన్న ఎట్లా తిరిగింది చుట్టూ తిరిగింది మొన్న మేమైతే పార్లా కంపెనీ పెట్టినాము ఇప్పుడు ఫార్మా కంపెనీ పెట్టట్లేదా అని అంటున్నారు కదా ఇక్కడ మళ్ళీ వేరే కంపెనీ మీకేమన్నా తెలుసా? మాకు ఏం తెలియలేదు ఇది వాడి దగ్గర మా మగ పిల్లలు లేరు మేము ఆడపిల్లలకి ఎవరు చెప్తారు ఎక్కడ పోయారు మళ్ళీ మీ పిల్లలు? జైల్లో పడినారు ఎందుకు? భూమి సావటికి. ఎన్ని రోజులైంది మీ పిల్లల్ని తీసుకెళ్ళి? నెల మళ్ళీ ఎక్కడ ఉన్నారు ఏందని ఏమన్నా చెప్పిరా? యాది చెప్పలేరు యా జిల్లా ఏమో మాకు తెలియదు కొడుక మేము ముసలోడు ఎన్నడు జిల్లా పోయలేము యా జైలు ఉండదు యాది ఉండదు మాకు తెలియదు వెనకట్లా మా ముసలోళ్ళు మేము పోయినాం జైలు అంటే పోతే పోలీసు వాళ్ళు అంటే బుగ్గులు పడుతుంటాం మేము ఇప్పుడు ఇంటికి నాత్రికి వస్తున్నారు ఒక్కడు నాత్రికి వస్తున్నారు దర్వాజా కొట్టినారు మా పిల్లలు కొట్టుకుపోయినారు. ఇప్పుడు ఏం అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? ఏం అడుగుతున్నాం మా భూమి దగ్గర రాకూడదు అడుగుతున్నాము మా పిల్లలకు ఇడవాలే మా భూమి దగ్గర రాకూడదు. అమ్మా చెప్పండి అండి ఇది ఈ భూములకు సంబంధించిన ఈరోజు ఫార్మా కంపెనీ పెట్టట్లేదు అని చెప్పేసి చెప్తారు కదా మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది ఏంది? మా భూమి మాకే కావాలి మాకు మాత్రం యా కంపెనీ వద్దు మీ యాది మాకు చేయకుంటే సరే కానీ మా పిల్లలు ఏడ పాలారిలా ఉన్న పిల్లలు జైల్లో ఉన్న పిల్లలు మా పిల్లలు మాకే రావాలి మా భూమి మాత్రం పానం వస్తే సరే గానీ మా భూమి మాత్రం మేము ఇడవాము. ఇంకోటి ఫార్మా కంపెనీ ఇక్కడ పెట్టట్లేదని చెప్పేసి నిన్న ఒకటి అనౌన్స్మెంట్ చేసారు మీకు తెలుసా? ఇంతకీ మాకు తెలియదు మాకు ఎవరు ఉండారని మాకు చెప్తారు మాకు ఎవరు లేరు మాకు ఒక్క మొగ పిల్లలు లేరు ఎవరు లేరు మాకు ఎవరు చెప్తారు ఏమి ఇష్టం నడిచిన కథలు మాకు తెలుస్తున్నా లేవు తెలియంది మేము ఏది అనాలే అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అసలు ఏం తెలుస్తలేదు అది తెలుస్తుండలేదు మా పిల్లలు ఒకరు రాలేరని మీ పిల్లలు ఉంటే మాత్రం ప్రతిదీ చెప్పేటోళ్ళు లేనిది మాకు యా గుర్తే తెలుస్తున్నా లేదు మేము మాత్రం ఇగో వచ్చిన పంట చేతి పంట వరి చేనులేమో బోర్లా కింద అని తారిపోతుండయి ఒక మిషన్ వస్తుండా లేవు ఇకంది చేనులు పోయాలి ఇకంది పంటలు చేనుల పొంటి ఉన్నాయి మేము ఆడపిల్లలు మా పగులు తిరిగేటోళ్ళం మగ పిల్లలు తిరిగేటోళ్ళేమో మాకు ఆపత్తి పెట్టిపోయినరు మేము ఏమన్నా నమూనా నుంచి బతకాలి? ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఏం కంపెనీ అవసరం లేదు మా పిల్లలు మాకు మాత్రం ఇంటికి రావాలి. ఈ ఫార్మా కంపెనీ కాకుండా ఇంకా వేరే కంపెనీ వస్తే పిల్లల జీవితాలు బాగుపడితే ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. మళ్ళీ ఉద్యోగాలే వద్దు యా ఉద్యోగాలు వద్దు మా ఈ భూమి తల్లిలా మేము కష్టం చేసి బతికినా మాకు అదే చాలు మాకు మాకు మాత్రం జీతాలు వద్దు అయ్యప్ప ఏం ఇచ్చినా కూడా మాకు సరిపోదు మాకు అవసరం లేదు. మా భూములు మాకు కావాలి ఏ కంపెనీ వచ్చినా కూడా మేము ఇయ్యము. దాదాపు ఇప్పుడు ఫార్మా కంపెనీ రద్దు చేసి వేరే టెక్స్టైల్ కంపెనీ కావచ్చు ఇతర కంపెనీలు ఏది వచ్చినా కూడా మా భూములు మాత్రం మేము ఇవ్వము. వాళ్ళు జాబులు ఇచ్చినా కూడా మా పిల్లలకు జాబులు ఇచ్చినా కూడా మేము వద్దని చెప్పేసి వ్యతిరేకిస్తున్నాం తప్ప మా భూములు ఇస్తా అని కూడా చెప్పట్లేదని చెప్పేసి వారు కొంతమంది చెప్తున్న పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నా ఉన్నాం. పచ్చని పొలాలను కూడా కంపెనీ చేసే విషయంలో కూడా ప్రభుత్వం వెనుకడుగేసిన మళ్ళీ అదే ఫార్మా కంపెనీ తీసేసి వేరే కంపెనీ వేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదని చెప్పేసి రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంత పాటు మరో పెద్ద ఆయన ఉన్నాడు. అన్నా చెప్పండి అంటే ఈరోజు ఫార్మా కంపెనీ తీసేసారు కదా మళ్ళీ దీన్ని ఎట్లా అనిపిస్తుంది మీరు? ఫార్మా కంపెనీ తీసిన అంటే చెప్పిండు ఏరేది చేస్తా అన్నాడు ఆ ఏరేది వద్దు ఇది వద్దు అది వద్దు ఉండే రైతుల కాడికి పొలం చేసుకొని బతుకుతాం అంతే బాధ పెట్టొద్దు మాకు గంతకి ఎక్క అవసరం. ఒకవేళ ఫార్మా కంపెనీ తీసేసారు కదా మళ్ళీ వేరే కొత్త పనికొచ్చే కంపెనీ ఇక్కడ వేసి ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు. మళ్ళీ ఏంది ఉద్యోగాలు వద్దు యాభై వద్దు మాకు కొలువి వద్దు ఆ రూపాయలు వద్దు యాభై వద్దు ఉన్న పొలమే చాలు భూతాలు చేసుకొని బతుకుతాం పిల్ల తరానికి. ఆయన ఇష్టం దాని మీద ఆయన కాలు మొక్కమంటే మొక్కుతాం ఇప్పటికి మొక్కుతున్నాము ఇంకా మొక్కుతాము మా పని ఏం చనిపోదు. మీరు ఏం చేస్తారు? ఎంతకు వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది? 4 తాత జమానా నుంచి భూతాల మీద కష్టం చేసుకొని బతికినాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తాత అంటే ఇప్పుడు ఈ భూములు భూసేకరణ విషయంలో ఫార్మా కంపెనీ వస్తుందన్న తరుణంలో ఈ ఫార్మా కంపెనీ తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ మీకు తెలుసా అసలు ఫార్మా కంపెనీ రద్దయింది? నమస్తే రేవంత్ రెడ్డి 2 చేతులు జోడిస్తున్న 80 ఏళ్ళ మనిషిని చూడు మాకు యా కంపెనీ అవసరం లేదు మా భూములు మాకే ఉండాలి మా రైతులని మీరు చంపకుండి సార్ మీ మనసులో దయదలుచుకుంటే వేటి కాలువ తీసుకురా కోడంగల్ డెవలప్ చేయడానికే మా నుంచి అవుతుంది అదే మాట. అదే విధంగా మరి నీవు ఎవరిని తోలి యా సర్పంచ్ని అడిగినావు యా పెద్ద మనుషులను అడిగినావు
వద్దు ఈ కంపెనీలే మాకు కంపెనీలు అవసరం లేదు సార్, చేతులు జోడించి ఏ చెప్తున్నా. కంపెనీ పెట్టొద్దు అంటారు ఇక్కడ. ఏ కంపెనీ వద్దు, మా బతుకు తెరిగిపోతుంది. రైతులము పంటలు పండే భూములు సార్, కాళ్ళు మొక్కమంటే మొక్తా. చిన్న మనిషిని గాను 80 ఏళ్ళ మనిషిని ఒక విధంగా చెప్తున్నా నీకు, మనకు అవసరం లేదు. మా మీద దౌర్జన్యం పెట్టకు రైతుల మీద. చూసాం కదా, ప్రతి ఒక్కరిని కదిలించిన ఎవ్వరు చూడు మా భూములు మేము ఇవ్వమని చెప్పేసి ఏకతాటిపై చెప్తున్న పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా కొంతమందిని మాట్లాడించాము, వారి మాటల్లో కూడా మనం స్పష్టంగా చూసాము. ఏంటంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములు ఇవ్వము, ఎందుకంటే ఫార్మా కంపెనీ క్యాన్సిల్ అయినా కూడా వేరే కంపెనీ తీసుకొస్తారనే కొంత అనుమానం మాకుంది. కాబట్టి ఏ కంపెనీ వచ్చినా కూడా మేము భూములు ఇచ్చే ప్రసక్తి లేదు, ఎందుకంటే మేము గెలిపించాము, మాకు తెలుసు. కానీ ఒక్కరోజు కూడా ఏనాడైనా మమ్మల్ని అడిగి చేశారా, కనీసం మా దగ్గరకు వచ్చి మళ్ళీ మీ కంపెనీ విషయంలో మీ భూములు తీసుకుంటాం, మీకు ఇష్టమైతేనే తీసుకుంటామని ఒక్క మాట అన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఎవరు వచ్చినా కూడా మేము ఇవ్వము, ఏ కంపెనీ వచ్చినా కూడా ఇవ్వము, మా భూములు మాకే కావాలి. ఎలాంటి ఉద్యోగాలు ఇస్తామన్నా కూడా మేము మా పిల్లలకు వద్దానని చెప్పేసి తెగేసి చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది లగిచెర్ల భూ సేకరణపై ప్రతి ఒక్కరితో మాట్లాడించే ప్రయత్నం మనం చేశాము. ప్రతి ఒక్కరు కూడా అదే మాటతో కూడా, అంటే మా భూములు మాకే ఉండాలని చెప్పేసి ఒకే మాటపై కూడా ఉన్నారు. భూ సేకరణపై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్.